నమస్తే. ఇరాన్ యుద్ధాన్ని మాక్సిమం త్వరగా ముగించేయాలని డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ మృతితో పని త్వరగానే అయిపోతుంది అనుకున్నారు. కానీ ఇరాన్ బలంగా పోరాడుతూ ఉండడం అమెరికాకు సమస్య అవుతోంది. ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. అదే ప్రపంచానికి పెను శాపం అనుకుంటే ఇప్పుడు అమెరికా వల్ల కొత్తగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ సంఘర్షణకు మార్చి 6తో ఒక వారం పూర్తయింది. ప్రస్తుతం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో బాంబులు పడుతున్నాయి. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మన ఇంటి బిల్లులు పెరుగుతున్నాయి. ఈ యుద్ధం ఎలా మొదలైంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరణాలు ఎన్ని అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై భారీ ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టాయి. మొదటి దాడిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఇది ప్రపంచాన్ని కలవరపరిచింది అని అల్ జజీరా మార్చి 2026న రిపోర్ట్ చేసింది. ఈ దాడుల లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమం, మిసైల్ సైట్లను ధ్వంసం చేయడం, ఖమేనీ నాయకత్వాన్ని తొలగించడమే. ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలలోని అమెరికా బేస్లపై బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లు ప్రయోగించింది. యుద్ధం 8వ రోజుకు అడుగుపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. టెహ్రాన్లో భారీ బాంబింగ్ జరుగుతోంది. ఇరాన్ మిసైల్ లాంచర్లు చాలా ధ్వంసమయ్యాయి. 300కు పైగా ధ్వంసమయ్యాయి అని ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ మార్చి 2026న రిపోర్ట్ చేసింది. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచ చమురు 20% ఈ జలసంధి మీదుగా ఓడల్లోకి వెళుతోంది. దీంతో బ్రెంట్ క్రూడ్ ధరలు $78 నుండి $83లకు చేరాయని న్యూస్ 18 తెలుగు మార్చి 2026న రిపోర్ట్ చేసింది.